అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో భారీగా వర్షం కురిసింది. ఈ వర్షానికి మండల పరిధిలోని కొంగనపల్లి వద్ద ఉన్న లింగాలవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లింగాలవంక వద్ద ఉన్న బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయింది. పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుంగిన బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు సాగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో భారీగా వర్షం కురిసింది. ఈ వర్షానికి మండల పరిధిలోని కొంగనపల్లి వద్ద ఉన్న లింగాలవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లింగాలవంక వద్ద ఉన్న బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుంగిన బ్రిడ్జికు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు సాగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. మొత్తంగా అనంతపురం జిల్లా లింగాలవంక వద్ద ఉన్న బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనకు అందించడానికి రాజేంద్రనాథ్ సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి నాగేంద్రనాథ్, చెప్పండి. గాయత్రి, అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కొంగనపల్లి నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి. కొంగనపల్లి నుంచి కసాపురం రావాలన్నా, కొంగనపల్లి నుంచి గుంతకల్లు వెళ్ళాలన్నా కూడా అదే ప్రధానమైనటువంటి లింగాలవంక దాటుకునే వాళ్ళు రావాలి. లింగాలవంక పైన ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోయింది పూర్తిగా. గతంలో అనేక పర్యాయాలు అధికారులు దృష్టికి తీసుకెళ్లే ఏమాత్రం వాళ్ళు పట్టించుకోలేదు. భారీ వర్షం రావడంతో కూలిపోయింది ఇది. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి అని అంటున్నారు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి రావాలంటే ఒకవేళ ఆరోగ్యపరంగా ఇలాంటి సమయంలో ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఇక్కడే పోవాల్సి వస్తుంది అనేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంగనపల్లి నుంచి కసాపురం కానీ, కొంగనపల్లి నుంచి గుంతకల్లు కానీ వెళ్లే రహదారులు అన్ని పూర్తిగా మూసుకుపోయాయి. ఇప్పుడు కొంగనపల్లి వాళ్ళు బయటికి రావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీనిపైన లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి కూడా వాళ్ళు ఈ విషయాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యే కూడా వీటిపైన వెంటనే వాళ్ళ మనుషులు పంపి ఏం జరుగుతుందని దానిపైన కూడా ఆరాధిస్తారు. అలాగే అధికారులను కూడా తక్షణమే ఆయన చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఆహారపరంగా కానీ మిగతా ఏ రకంగా ఇబ్బందులు లేకోకుండా ఆరోగ్యపరంగా కానీ చర్యలు తీసుకునే కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ వర్షాలు తగ్గిన ముఖ్యమే ఖచ్చితంగా మళ్ళీ వారికి బ్రిడ్జి నిర్మిస్తామనేసి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్.